చదువు అనే పాఠ్యాంశం చూసినట్లయితే చదువు అనే పాఠ్యాంశాన్ని రచించినది ఎవరు? చదువు అనే పాఠ్యాంశము కవి పేరు కోరవి గోపరాజు. పాఠ్యభాగం యొక్క పేరు చదువు పాఠ్యభాగాన్ని రచించినది కోరవి గోపరాజు అన్నమాట. ఇతను 15వ శతాబ్దానికి చెందినవాడు. ఇతని యొక్క జన్మస్థలం ఏది? నిజామాబాద్ జిల్లాలోని భీమ్గల్ ప్రాంతం అన్నమాట. ఇతని యొక్క రచనలు సింహాసన ద్వాత్రాంశిక. ఎవరి రచనలు? కోరవి గోపరాజు రచించిన యొక్క రచనల పేరేంటి? సింహాసన ద్వాత్రాంశిక. ఇతని యొక్క తల్లిదండ్రులు, తండ్రి పేరు కోరవి కసవరాజు, తల్లి పేరు కామాంబిక. విశేష అంశాలు ఏంటి అంటే, నాటి కొండపల్లి సంస్థానాధీశుడు మహారాజు రాణా మల్లన్న ఆస్థాన పండితుడు అనమాట. ఇతను ఎవరి ఆస్థాన పండితుడు అంటే మహారాజు రాణా మల్లన్న ఆస్థాన పండితుడు కోరవి గోపరాజు. సాహిత్యంతో పాటు రాజనీతి, ఛందస్సు, యోగము, జ్యోతిష్యము మొదలైన శాస్త్రాల్లో ప్రావీణ్యుడు అనమాట. అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా కథలు చెప్పడం ఈయన ప్రత్యేకత. అసలు చదువు పాఠ్యాంశం ఏ విధంగా మొదలవుతుంది, అసలు ఎలా వచ్చింది అనేది చూద్దాం. చదువు మనిషిలో వివేకాన్ని మేల్కొల్పి విజ్ఞానవంతుణ్ణి చేస్తుంది. విజ్ఞానం వల్ల వినయము, పరోపకార బుద్ధి, లౌక్యము, ధర్మనిరతి, ఆదర్శ జీవనం వంటి ఉత్తమ గుణాలు అలవడతాయి. తమ పిల్లలు ఉత్తమ పౌరులుగా మారాలని తల్లిదండ్రులు కోరుకుంటారన్నమాట. తమ పిల్లలు ఉత్తమ పౌరులుగా మారాలనుకుంటారు. చదువు పట్ల నిర్లక్ష్యం వహించే పిల్లల గురించి ఎంతో బాధపడతారు తల్లిదండ్రులు. విక్రమార్క మహారాజు యొక్క పురోహితుడైన ఇతని యొక్క ఆస్థానంలో పురోహితుడు త్రివిక్రముడు అనమాట. త్రివిక్రముడు తన కొడుకు కమలాకరుడు సరిగ్గా చదువుకోవడం లేదని మదన పడతాడు. కొడుకుని ఎట్లా హితవు పలికాడో ఈ పాఠం యొక్క ద్వారా తెలుసుకుందాం. అంటే విక్రమార్క మహారాజు యొక్క పురోహితుడైనది ఎవరు? త్రివిక్రముని యొక్క కుమారుడెవరు? కమలాకరుడు సరిగ్గా చదువుకోవడం లేదని అతనికి యొక్క తండ్రి మదనపడి ఏ విధంగా హితవు పలికాడో ఈ పాఠంలో చర్చించడం జరిగిందనమాట.